హలో అండి, ఇవి వచ్చేసి అలసంద వడలు అన్నమాట. రాయలసీమ స్పెషల్. ఈ చలికాలంలో వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి మామూలుగా దీనికి కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి పులుసు. అది లేకపోయినా కూడా మనం మితంగా ఉప్పు కారం అన్నీ వేసుకుని తగు పాళ్ళల్లో చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఒట్టివే కూడా బాగానే ఉంటాయి. ఏమీ లేకుండా ఒట్టివే తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇది మామూలుగా పొట్టు తీసేసిన పప్పు కూడా అమ్ముతారండి షాపుల్లో. నేనైతే పొట్టుతో ఉండే అలసందలే మాకు దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు తరచుగా. అందుకని నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి బాగా క్లీన్ చేసేసి రాళ్ళు గిళ్ళంతా నీట్గా ఏరేసి నీట్గా చెరిగేసిన తర్వాత మనం నానబెట్టుకోవాలి. ఇవైతే ఓవర్ నైట్ నానబెడితే కూడా మంచిదేనండి, ఎందుకంటే పుట్టుతో పాటు ఉండేది కదా. ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున కూడా చేసుకోవచ్చు. అలా కుదరకపోతే ఒక మినిమం 4 hours అన్నా నానబెట్టుకోవాలి. అప్పుడు ఎంత నానితే అంత బాగుంటాయండి. ఇవి బాగా జీర్ణం అవుతాయి అన్నమాట. మరి నానకుండా చేసుకుంటే కూడా మనకు కాస్త కడుపు ఉబ్బరం ఇలాంటివి వస్తాయన్నమాట. ఇలాంటి ముడిధాన్యాలతో చేసినప్పుడు ఎంత బాగా నానబెడితే అంత మంచిది మనకు ఆరోగ్యానికి అన్నమాట. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, అలానే మరీ బరగ్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అలాగే కాస్త పుదీనా లేకపోయినా కూడా పర్లేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. అలసందలు కూడా వేసుకొని అందులోనే ఉల్లిపాయలు నేనైతే అందులోనే వేసి గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. అందుకని మామూలుగా అలసందలతో పాటే వేసేస్తాను. తర్వాత మన చిన్న అల్లం ముక్కుంటూ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా కాడ లేదు అల్లం, అందుకని వేయలేదు. అంతా రుబ్బేసిన తర్వాత కాస్త పచ్చికరేపాకు ఈ విధంగా తుంచి వేసుకోవాలి. మనం అంతా రుబ్బేసి ఇంకా వడలు కాల్చుకోబోతామనగా కలుపుకోవాలి. ఉప్పు ముందుగానే వేస్తే ఉప్పు పిండి మెత్తగా అయిపోతుంది, నీళ్ళుగా అయిపోతుంది అన్నమాట. తర్వాత మన రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఈ విధంగా నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానండి. అందుకని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద వేసి చూపిస్తున్నాను మీకు. నేనైతే చేత్తోనే ఒత్తి వేసేస్తుంటాను ఆయిల్లో ఈజీగా. వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. అంతే. ఇది వచ్చేసి నూనె ఆర్గానిక్ అండి, అందుకనేసి బాగా ఆ విధంగా పొంగుతుంది అంతే, ఇంకేం లేదు. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవడమే. చాలా బాగుంటాయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా లోపల కూడా కాలుతాయి అన్నమాట. ఫుల్ మంట పెట్టేసామంటే పైన నల్లగా అయిపోతాయి, లోపల అట్లే ఉంటుంది పచ్చిగా. ఈ విధంగా కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక ఈ వడలు కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.